పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ కాదు ఇది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. మీ సిబిల్ స్కోర్ అనేది ఎంత వరస్ట్ గా ఉన్నా, అసలు ఎంత లోలో ఉన్నా, ఎంత యావరేజ్ లో ఉన్నా కానీ ఈ రోజు నేను చెప్పే 3 టిప్స్ అయితే తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. మీ సిబిల్ స్కోర్ అనేది 100% ఇంప్రూవ్ అయితే అవుతుంది అనమాట. విత్ ఇన్ 6 months లో ర్యాపిడ్ గా గ్రో అవడం మీరే చూస్తారు. దీంతో ఫస్ట్ వన్ వచ్చేసి డోంట్ అప్లై ఫర్ ది లోన్స్. అసలు లోన్స్ కే అప్లై చేయకండి. ఒక 6 నెలల వరకు మీ సిబిల్ స్కోర్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటే ఎటువంటి లోన్స్ ని అప్లై అయితే చేయకండి. అవి చిన్నవైనా అయిపోయి పెద్దవైనా అయిపోయి. ఇప్పుడు మీరు ఒక లోన్ అనేది అప్లై చేశారు అనుకో, ఆ బ్యాంక్ ఆర్ యాప్ వాళ్ళు ఆటోమేటిక్ గా మీ సిబిల్ స్కోర్ ఆర్ మీ సిబిల్ ని ఎంక్వైరీ అయితే చేస్తారనమాట. మనకి విత్ ఇన్ 6 months లో ఒకటి, మాక్సిమం ఒకటి లేదా 2 ఉంటే ఓకే. అది కాకుండా మీరు మీ ఇష్టంగా ఎక్కడ పడితే అక్కడ యాప్స్ లో కానీ ఎక్కడ పడితే మనకి బ్యాంకుల్లో అంతా మీరు లోన్స్ అప్లై చేస్తారు. జస్ట్ అప్లై చేస్తారు. ఆ లోన్స్ మీకు రావన్నమాట. మీరు జస్ట్ అప్లై చేసినా కానీ అది ఎంక్వైరీ కిందకే వస్తుంది. సో అలా మీ మీద ఎంక్వైరీస్ అనేవి ఎక్కువ అయిపోయినాయి అనుకో, ఆటోమేటిక్ గా మీ సిబిల్ స్కోర్ అనేది డిక్రీజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఒక 6 నెలల వరకు అసలు ఎటువంటి లోన్స్ కి అప్లై అయితే చేయకండి. ఉండే లోన్స్ ని, ఉండే క్రెడిట్ కార్డ్ బిల్స్ ని కట్టుకుంటా ఉండండి, కానీ ఎక్కువ లోన్స్ కి అప్లై అయితే చేయకండి. ఫస్ట్ వన్, అండ్ ఇదే చాలా మెయిన్ అనమాట. చాలా మంది వాళ్ళు తెలియకుండా ఏదో ఒక యాప్ లో లాగిన్ అవుతారు. ఓకే, ఒక 1,50,000 కదా చూద్దాం అనేసి జస్ట్ క్లిక్ చేస్తారు అంతే. అది కూడా ఒక ఎంక్వైరీ కిందకైతే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటి తప్పు అయితే ఎట్టి పరిస్థితిలో చెయ్యకండి. ఇంకా సెకండ్ వన్, క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 30% కన్నా బిలోనే మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ కాడ ఒక 3 క్రెడిట్ కార్డ్స్ అనేవి అయితే ఉన్నాయి. ఒక క్రెడిట్ లిమిట్ వచ్చేసి 50,000 అండ్ ఇంకోటి వచ్చి 30,000, ఇంకోటి వచ్చి 20,000 అనమాట. సో ఓవరాల్ గా మనకి 1 lakh క్రెడిట్ లిమిట్ అయితే మీకు ఉందన్నమాట. ఈ 1 lakh లో మాక్సిమం ఒక 30,000 ఆ 30,000 బిలో ఈ లిమిట్ మీరు యూజ్ చేస్తేనే మీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీ సిబిల్ లో మీకు అది తెలుస్తుంది అనమాట. ఒక 2-3 months ఫాలో అవ్వండి. ట్రేడ్ మంత్ కి మీకు ఇంప్రూవ్మెంట్ అనేది మీరే చూస్తారనమాట. క్రెడిట్ లిమిట్ అనేది మీరు ఎక్కువ యూజ్ చేసేసారు. ఓకే, అక్కడ 1 lakh ఉంది కదా, ఒక 50,000 ఆర్ ఒక 70,000 ఒక 90,000 యూజ్ చేసినారు అనుకో, ఆటోమేటిక్ గా లైక్ మీకు ఒక మనీ అనేది ఎక్కువ నీడ్ ఉంది అండ్ మీకు మనీ లేదు, మీకు అసలు క్యాష్ ఫ్లో అనేది లేదు. సో దాని వల్ల మీరు క్రెడిట్ కార్డ్స్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనే రిపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా మీకు సిబిల్ లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మనకి మాక్సిమం ఎవరైతే 30% ఆ బిలో మెయింటైన్ చేస్తారో వాళ్ళకే క్రెడిట్ అనేది చాలా బాగుంటది. సో మీ సిబిల్ స్కోర్ అనేది చాలా బాగుండాలి అనుకుంటే క్రెడిట్ లిమిట్ ని 30% ఆర్ 30% బిలో మెయింటైన్ చేసేకే చూసుకోండి. లాస్ట్ వన్ అనమాట, చెక్ చేసుకోండి అబ్బా. మీ సిబిల్ స్కోర్ ని కొంచెం చెక్ చేసుకోండి. చాలా మంది వాళ్ళ సిబిల్ స్కోర్స్ ని ఎవ్రీ మంత్ చెక్ చేసుకోరు. సో వాళ్ళు అంటే అవసరం ఏముంది, సిబిల్ స్కోర్ చెక్ చేసుకునే దానివల్ల అవసరం ఏముంది మనకి అంటే, లైక్ ఆ రిపోర్ట్ ని అసలు పట్టించుకోరు. ఇప్పటికి కూడా మనకి ఒక సర్వేలో తెలిసింది 75% మెంబర్స్ అసలు వాళ్ళ సిబిల్ స్కోర్ ఉంది, వాళ్ళకి ఒక సిబిల్ స్కోర్ ఏడ్చింది, దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలని ఎవ్వరు అనుకోరు అనమాట. ఓన్లీ 25% మెంబర్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు వాళ్ళ సిబిల్ స్కోర్ మీద. మిగతా వాళ్ళకి దాని యూసేజ్ తెలియదు, దానివల్ల లాభాలు తెలియదు. ఓకే, మనం ఎట్లా పడితే అట్లా చేస్తే అది తగ్గిపోతుంది, దానివల్ల మనకి ఇంత నష్టం వస్తుంది అనేసి లాస్ట్ లో వాళ్ళు ఏదో ఒక పెద్ద లోన్ తీసుకుందామని వెళ్తారు చూడు, అప్పుడు తప్ప ఇంకెప్పుడు వాళ్ళకి తెలియదు అనమాట. బ్యాంక్ వాళ్ళు మీ సిబిల్ స్కోర్ ఇట్లుందబ్బా, సో మీకు ఇంత లోన్ రాదు అంటారు చూడు, అప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఎందుకు నా సిబిల్ స్కోర్ ఎందుకు ఏమైంది అనేసి అప్పుడు తెలుసుకుంటారు. ఫస్ట్ లో ఎవ్వరు తెలుసుకోరు అనమాట. ఇప్పుడు కూడా నాకు తెలిసి నా అదర్ వీడియోస్ కి మంచిగానే వ్యూస్ వస్తాయి. ఈ వీడియో చూడండి, మాక్సిమం రాకపోవచ్చు ఎక్కువ వ్యూస్, ఎందుకు పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ కాదు ఇది, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే అస్సలు కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మీ సిబిల్ ఇది బెస్ట్ థింగ్ అనమాట. చాలా మందికి తెలియదు అసలు. మీ సిబిల్ స్కోర్ ని రెగ్యులర్ గా చెక్ చేయండి. ఎక్కడ చెక్ చేసేది అంటే మీ ఫోన్ పే, జీపే, పేటిఎం లోనే మనకి సిబిల్ స్కోర్ అయితే ఉంది. నేనైతే గూగుల్ పే అయితే యూజ్ చేస్తా ఉంటాను. మనకి క్లియర్ గా మన సిబిల్ స్కోర్ ఎవ్రీ మంత్ రిపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఎవ్రీ మంత్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అండ్ మన పేమెంట్ హిస్టరీస్ ఏమి అండ్ అన్ని పేమెంట్స్ కరెక్ట్ గా జరుగుతా ఉందా లేదా అనేది మనం అక్కడ చెక్ చేసుకుంటా ఉంటేనే మనకు తెలుస్తుంది. అప్పుడే మన మీద ఏమన్నా ఫ్రాడ్ లోన్స్ ఏమన్నా వచ్చినాయా, మనకు తెలియని లోన్స్ కూడా మన పాన్ కార్డ్ మీద ఇంటర్లింక్ అయిందా, మనం చేసే పేమెంట్స్ వాడు బ్యాంక్ కోడ్ కానీ లేదా యాప్ కోడ్ కరెక్ట్ గా మనకి అక్కడ సిబిల్ లో రిపోర్ట్ చేయలేదా,
అన్ని డీటెయిల్స్ మీకు ముందుగా తెలుస్తుంది అనమాట. మీరు ఏదైనా ఒక విషయాన్ని ముందుగా తెలుసుకున్నారనుకో, ముందుగా జాగ్రత్త పడతారు. సో మీకు ఎటువంటి ఎఫెక్ట్ అనేది అయితే జరగదు. జస్ట్ ఈ 3 టిప్స్ ని ఫాలో అయితే అవ్వండి అంతే. దానికి మించి మీరు ఎక్కువ చేయాల్సిన పనే లేదు. ఒకే ఒక 6 మంత్స్ ఎవరిదైతే యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ సిబిల్ స్కోర్ ఉంటుందో, ఇప్పుడు నేను చెప్పిన ఒక 3 టిప్స్ ని తప్పకుండా అయితే ఫాలో అవ్వండి. అస్సలు ఎటువంటి లోన్స్ కి అయితే అప్లై అయితే చేయకండి. క్రెడిట్ లిమిట్ అనేది 30% బిలో పెట్టుకోండి. ఫుల్ పేమెంట్ చేస్తూ ఉండండి. అండ్ లాస్ట్ లో ఎవ్రీ మంత్ సిబిల్ స్కోర్ ని చెక్ చేసుకుంటా ఉండండి అంతే. మీ సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా ర్యాపిడ్గా పెరుగుతుంది. ఒక్క 6 నెలలు ఇది నేను చెప్పింది ఫాలో అవ్వండి. మళ్ళీ ఇదే వీడియో కింద వచ్చి మీరే కామెంట్ పెట్టండి. మీ స్కోర్ ఎంత అయింది, ఏమొచ్చిందో మీరే చెప్పండి.